ఎండలు పోయి కాస్త మెల్లగా వర్షాలు మొదలయ్యి కాస్త వాతావరణం మారిపోయింది కాబట్టి మన ముఖాల్లో కూడా ఏముండాలి? నవ్వు ఉండాలి. అంటే దేవుని సన్నిధికి వస్తే మనకున్న బాధలన్నీ కూడా తొలగించేవాడు ఆయనే, మనకు సహాయం చేసేవాడు కూడా ఆయనే. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా మార్లు మనం చేసిన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం, నేను అలాంటివాడిని అలాంటివాడిని అని చెప్పి కదా. మనకు వచ్చిన గొప్పలు కాదు, కానీ యేసు ప్రభువుకు వచ్చిన గొప్పలు చాలా ఉన్నాయి. ఆయన ఎన్నో అద్భుతములు ఆశ్చర్యకాలను జరిగించాడు. అన్నిటికంటే ప్రధానంగా మనల్ని విడుదల కలిగించాడు, లేదా విమోచించాడు. మనకున్న అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేశాడు. ఆయన కృపాకార్యాలు మనం ఎన్నడూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. చాలా సంతోషం. మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధనలోంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. క్రొత్త నిబంధనలోంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మైక్లో చదువు. మైక్ ఇవ్వండి అక్కడ మన వారికి. మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు లేఖనాలు చదువుతూ ఉండగా మనందరూ శ్రద్ధగా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుతారు కదా. సో భక్తాగ్రస్తుడైన పౌలు రాస్తున్న మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. యేసు ప్రభు శిష్యులలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి పేతురు. ఎందుకంటే పేతురు గారు బ్యాండ్ లీడర్ అనమాట. యేసు ప్రభు యొక్క శిష్య సమూహం 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఈయన బ్యాండ్ లీడర్, అంటే నాయకుడు, అందరూ నడిపించేవాడు. యేసు ప్రభు తర్వాత ఆయన కార్యక్రమాలను నడిపించడానికి కాస్త పెద్ద లాంటి వాడు అనమాట. యేసు ప్రభుతో మంచి అనుబంధం ఉంది. ఆయన చేసిన ఉపకారాలు, మేలులు, ఆశ్చర్యాలు అన్నీ కూడా ఆయన తెలుసు అనమాట. అది ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే, ప్రత్యేకంగా యేసు ప్రభు మనల్ని విమోచించాడు అనే విషయం మర్చిపోవద్దు. అంటే మనల్ని విడిపించాడు. దేనివల్ల విడిపించాడో చెబుతున్నాడు. అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి రక్తం. ఎందుకంటే పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అంటే వివరణ. మనకి ఏమేం కావాలి? వెండి, బంగారం, ఈ లోకానుసారమైనటువంటి విలువైన వస్తువులుగా లెక్కేస్తాం మనం. ఏది గొప్ప విలువైందంటే ముందు వెండి, తర్వాత బంగారం. బంగారం చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి బంగారం షాప్కి వెళ్ళినప్పుడు మనం ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు ఇస్తాం కదా. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇవ్వాలంటే ఏం చేస్తాం? ముందు స్తోమత తక్కువ వెండితో సర్దుకుంటాం. కాస్త పర్లేదు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే బంగారం, ఇంకా ఎక్కువ ఉంటే ఈ మధ్య డైమండ్స్ వచ్చేసాయి కదా, వాటిని మించిపోయినాయి కదా. మరి అంటే జనముల యొక్క సామర్థ్యాన్ని బట్టి, అంటే ఆర్థిక స్థితిగతులను బట్టి మనం కూడా చూస్తూ ఉంటాం. అందుకనే పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు మనకున్న ప్రవర్తన విధానంలో చూస్తే మనం విడుదల పొందాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం, కాబట్టి మనం విమోచించబడ్డాం, విడుదల చేయబడ్డాం. వెండి చేత మనం విడుదల చేయబడ్డాం, లేదా బంగారం చేత విడుదల. నో అదేవి కాదని చెప్తున్నాడు. మరి దేనివల్ల మనం విమోచించబడ్డామంటే యేసు క్రీస్తు రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం అన్నాడు. పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాడు. ఇది సత్యం అన్నమాట, యథార్థమైనటువంటి విషయం. ఏమిటా యథార్థత? నీవు నేను చేయవలసినటువంటి ఆ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి విడుదల పొందలేకపోతున్నాం, బయటపడలేకపోతున్నాం. మనం కాదన్నా అవునన్నా మనకు తెలియకుండానే అపరాధాలు జరిగిపోతున్నాయి, అంటే తప్పులు జరిగిపోతున్నాయి. ఆ తప్పుకు శిక్ష ఉంది. చిన్నపిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాం? పెద్దలని వాళ్ళని దండిస్తాం. అలా చేయకూడదన్నా, ఇలా చేయకూడదమ్మా అని చెప్పి వారికి నేర్పిస్తాం. మాట వింటే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు బాగుపడతారు, మాట వినకపోతే చెడిపోతారు. లోకంలో మనం చాలా బాధపడతాం. అయ్యో వాడు మాటలు లేదండి, మా అమ్మాయి మాటలు లేదు, మా అబ్బాయి మాటలు లేదు అని చెప్పి వాళ్ళ గురించి చింత అనే దిగులు మనకు కలుగుతుంది. కానీ సహజంగా మానవ సంబంధం విషయాలు ఓకే, కానీ మానవుడు నిజంగా విడుదల పొందాలి అంటే మనం ఏదైనా ఖర్చు పెడితే అవుతుందా? మనం అంటాం కదా, తప్పుగా పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది కదా. ఇంత కత్తే అపరాధ రుసుము అంటాం. అంటే మీకు పెనాల్టీ వేశారండి, ఒక బస్సు కానీ దేని మీద వెళ్తున్నప్పుడు ఎవరు గుద్దేశారు అనుకోండి, గుద్దితే పెనాల్టీ వేస్తారు కదా, ఎందుకంటే పొరపాటు చేశారు. మనం ఒకవేళ ఎవరన్నా గుద్దామనుకోండి బైక్ మీద, దానికి పెనాల్టీ, అపరాధ రుసుము తప్పకుండా చెల్లించాలి. ఒకవేళ ఎవరు చనిపోతే మనకు కూడా పనిష్మెంట్ ఉంటుంది, చాలా తీవ్రమైన శిక్ష. అంచేత ఇక్కడ గమనించవలసిందంటే మన మీద ఉన్న భారాన్ని, మన మీద ఉన్న బాధను, మనలో ఉన్న కష్టాన్ని, నష్టాన్ని మనం విడుదల చేసుకోలేం, మనం విడిపించుకోలేం. కాబట్టి యేసు ప్రభువు మనల్ని విడిపించాడు అని పేతురు గారు చెప్తున్నారు. ఏం విడిపించాడంటే మనకేముంది, ఏం చేశాం అనే రకరకాల ఆలోచనలు కలుగుతాయి. 3 విషయాలు మనం ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. యేసు ప్రభు మనకి విమోచకుడు. ఏమిటాయంటే యేసు క్రీస్తు మన విమోచకుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రెడీమర్. అది మనం నేర్చుకునే పాఠం.
అంటే యేసు ప్రభు వారు మనల్ని విడుదల కలిగించాడు, విమోచించాడు. దేని నుంచి? మొట్టమొదటిగా చూస్తే మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడుదల కలిగించాడు. మొదటి పాఠం ధర్మశాస్త్రం యొక్క శాపం. అంటే శాపం కూడా ఉంటుందా? పూర్వకాలం కథలు చదువుకునే శాపాలు పెడతారు అని వెళ్ళి కథలుగా చదువుకునే వాళ్ళం. అంటే శాపం ఉందా? మనం ఆ శాపం పెడతారమ్మ, జాగ్రత్త, అందులోకి వెళ్ళబాకండి, నచ్చకపోతే శాపం పెడతారు, ఆ జోలికి పోబాకండి అనే భావన ఉంటుంది. కానీ ధర్మశాస్త్రం ఒక శాపం ఉంది. ఆ శాపం నుంచి మనకి విడుదల ఖచ్చితంగా కావాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. భక్తులైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట మనకు అక్కడ కనపడుతుంది. గలతీ 3:14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేని నుంచి విడిపించాడంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడు. ఎవరు విడిపించారు? ఇప్పుడు ఇక్కడ మనుషులు కాదు, మన పూర్వీకులు కాదు, మన తల్లిదండ్రులు కాదు, లేదా కట్టుకున్న భర్త లేదా భార్య కాదు, మనుషులు విడిపించాలా. ధర్మశాస్త్రం ఒక శాపం ఉంది, ఆ శాపం నుంచి మనం విడిపించాలి. కర్స్ ఆఫ్ ద లా అన్నారు. అంటే చట్టము లేక ధర్మశాస్త్రం ఒక శాపం పెట్టింది, ఆ శాపం నుంచి ముందు విడుదల కావాలి. మనలో శాపం, ఇంకో మాట చెప్పాలంటే మనలో చేదు ఉంటుందంట. చేదు తెలుసు కదా, చేపను కోసినప్పుడు చేపల్లో చేదు ఉంటుందన్నమాట. సరిగ్గా కొయ్యతో రాకపోతే దాన్ని జాగ్రత్త అయితే, ముఖ్యంగా కోడి కూర ఉంటుంది తెలుస్తుంది. కోడి కూర ఎట్టపెట్ట కోసేస్తే అది కోసి మొత్తం అంత తినబుద్ధి కాదు, టేస్ట్ బాగుంది. అలాగే మనలో కూడా శాపం ఉందన్నమాట. అది ఎలాంటిది? చేదులాంటి. ఆ చేదు నుండి మళ్ళీ విడిపించేవాడు, విమోచించేవాడు యేసు ప్రభువు అక్కడే. అందుకనే ఇక్కడ పౌలు గారు కూడా చెప్పాడు, ధర్మశాస్త్రం శాపం ఉంది, ఆ శాపం ఎప్పుడు కూడా మనకు చూపిస్తావు. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు అపరాధం చేశావు. సరే, బాగానే ఉంది, మరి విడిపించే మార్గం నాకు తెలియదు అంటే. మరి మార్గం చెప్పు, మార్గం మాత్రం తెలియదు, ఓన్లీ పాయింట్ అవుట్ చేస్తుంది అంతే. ఈ ఫింగర్ ఎప్పుడు కూడా పాయింట్ అవుట్ చేస్తుంది కదా, 4 ఫింగర్ అన్నది తెలియదు. చూపుడు వీళ్ళు ఎప్పుడైతే జాగ్రత్త 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 అంతసేపు పాయింట్ అవుట్ చేయడం. సో ధర్మశాస్త్రం యొక్క శాపం కూడా అలాంటిది అనమాట. ఈ శాపం ఎప్పుడు శాపం శాపం శాపం. కానీ మన మీద శాపం ఉంది. ఇప్పుడు మన శాపం పోవాలంటే ఇంకొకటి శాపగ్రస్తుడు కావాలి. ఇది భలే చిత్రమైన కథ. మనలో ఉన్న శాపం పోవాలంటే మనకు బదులుగా మన శాపాన్ని భరించేవాడు కావాలి, మన శాపాన్ని మోసుకొని పోయేవాడు కావాలి. అలా వచ్చేవాడు ఎవరు? అందుకే ద్వితీయోపదేశకాండం చూస్తున్నాం, అక్కడ అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22, 23 వచ్చిన చదివితే శాపంగా దేవుడు ఈ విధంగా మన కోసం వచ్చాడో ఆ విధంగా మనకు ఆ మాట కనపడుతుంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన యెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవుడికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని కాల్చిపెట్టవలెను. సో ఆ మ్రాను మీద వేలాడదీయబడిన వారు శాపగ్రస్తులు అన్నాడు. అక్కడ ఎవరు శాపగ్రస్తులు? మ్రాను మీద వేలాడదీయబడిన వాడు. యేసు ప్రభు వారిని కొయ్య మ్రాను మీద వేలాడదీశారు. ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య తీసుకొని దానికి అది కూడా మానే కదా, మానంటే చెట్టే కదా, చెట్టు మీద అంటే మనం సిలువ అన్నాం, ఆ సిలువ మీద వేలాడదీశాడు. అయితే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? అలా ఎవరైతే వేలాడదీయబడ్డాడో ఆయన శాపగ్రస్తుడు. ఇది ఎక్కడ గొడవండి? అంటే ఇప్పుడు ఎవరు? నా శాపం నిజంగా నీ శాపం. మన శాపాన్ని మోసుకొని వెళ్ళడానికి ఏం చేశాడు? యేసు ప్రభు శాపంగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప త్యాగం ఆలోచించండి. చాలామంది యేసయ్య ఏం చేశాడు నాకు అంటారు. నీకు బదులుగా, నాకు బదులుగా శాపాన్ని ఆయన భరించాడు. ఆ శాపాన్ని ఇందాక చెప్పిన చేదు, మనలో ఉన్న బాధ, మనలో ఉన్న కష్టం ఆయన భరించాడు. ఆయన శాపగ్రస్తుడిగా పేరు తెచ్చుకున్న పర్వాలా, నేను వీరిని విమోచించాలి, విడుదల కలిగించాలి, వీరికి తప్పకుండా సహాయం చేయాలి. మనంతరం మనం సహాయం చేసుకోలేం, మనంతరం మనం విడుదల పొందలేం. కాబట్టి యేసు ప్రభు విడుదల చెందించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. శాపగ్రస్తుడని తెలుసు, మౌనం మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. అయినా సరే ఆయన రెడీ, నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. దేనికి? ఈ మానవాళిని ఉద్ధరించడానికి, ఈ మానవులైన నీకు నాకు దేవుడు సహాయం చేయడానికి ఆయన శాపగ్రస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, నాకేం చేశాడు యేసయ్య అని అనుకుంటే గుర్తుపెట్టుకో, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. మన దేవుడు ఆయన నీ బదులుగా, నా బదులుగా చనిపోయాడు. నీ శాపాన్ని ఆయన తీసుకుపోయాడు. ఇక నీ మీద శాపం లేదు.
మనం అండర్ ద కర్స్ కాదిక. ఆ లా ఉందే, చట్టము ఏదైతే చట్టం చూపుతుంది, నువ్వు శాపం 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 పాపం నేరం దోషం ఘోరం అమ్మో అని చూస్తుంది, ఏం పర్వాలేదు అన్నమాట. అన్నీ కూడా తీసివేసేవాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు బదులుగా ఆయన ప్రాణం మీద మోసుకొని పోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి మనకి విడుదల కలిగింది అనమాట. సో నీ మీద శాపం ఇప్పుడు భూస్థాపితం చేయబడింది. ఇక మనకి శాపం లేదనమాట. వీఆర్ ఫ్రీ బర్డ్స్, మనం స్వేచ్ఛా జీవులం. ఎందుకంటే అది మన సొంతంగా సాధించింది కాదు. అందుకే పేతురుగా చెప్పాడు ఇందాక, వెండి బంగారాలు కాదయో, విలువైన క్రీస్తు రక్తం, పరిశుద్ధమైన క్రీస్తు రక్తం, అమూల్యమైన రక్తం, అంటే చాలా విలువైన రక్తం, వెల కట్టలేని రక్తం. ఈ లోకంలో వెండి బంగారాల చేత మనం విమోచించబడలేదు, ధన ధాన్యాల వల్ల మనకి విడుదల కలగలేదు, పేరు ప్రఖ్యాతుల వల్ల కాదు, ఎవరో మనల్ని ఆ ఫలానవారు అనడం వల్ల మనకి రాలా. మరి ఎలా విమోచన వచ్చింది? యేసుక్రీస్తు వారు శిలువలో బలియాగా అవ్వడం వల్ల, నీ మీద నా మీద శాపాన్ని తీసుకుని వెళ్ళడం వల్ల మనకి విమోచన కలిగింది అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవది, ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విడిపించడం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రుడము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. సో ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విడిపించాలి అనుకున్నాడు. మనందరం ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాం. అది మన మీద చట్టం, నేరం జరుగుతుంది. ఆ కట్టుదిట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాయి, దీని ప్రకారం ఉండాలి. అందుకని అండర్ ద లా, అంటే ఆ చట్టం క్రింద మనం ఉన్నాం. సో మనం ఈ విధంగా విడిపించగలమండి? వెలకట్టగలమా? దాని బరువు మనం మోయగలమా? నో, మన దగ్గర లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ శక్తి లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు నేను భయపడవలసిన పని ఏమీ లేదు. మన కింద మన మీద ఏదైతే బరువు ఉందో, అంటే చట్టం ఉందో, ఆ లోబడి ఉన్నాం. కాబట్టి దాన్ని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. అంటే ఆయన రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు మనం విడిపించడానికి సిద్ధపడి లోకంలోకి నీ కోసం నా కోసం వచ్చాడు. యేసు ప్రభు అని, యేసు అంటేనే రక్షకుడు అని పేరు. యేసులో అంతరం అంతే. యేసులో పుట్టినప్పుడు చెప్పిన మాట మనకు, యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు? పాపంలో ఉన్న వారిని రక్షిస్తాడు, ఆపదలో ఉన్న వారిని రక్షిస్తాడు, శ్రమలో ఉన్న వారిని రక్షిస్తాడు, ఇబ్బందులు ఉన్న వారిని రక్షిస్తాడు. ఏ విధమైన వారినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించగల శక్తి సామర్థ్యాలు యేసు ప్రభువుకు ఉన్నాయి. ఎందువల్ల ఆయనకు వచ్చాయంటే, నీ కొరకు నా కొరకు సిద్ధపడి లోకానికి వచ్చాడు. మనల్ని విడిపించడానికి, అంటే మనల్ని విమోచించడానికి, మన మీద ఉన్న శాపం ఏదైతే ఉందో, మన మీద ఏదైతే నేరం ఉందో అది పూర్తిగా తొలగించబడాలంటే యేసు ప్రభు లోకానికి రావాల్సి వచ్చింది. యేసయ్య అదే చేశాడు. నీ మీద నా మీద ఉన్న ఆ శాపాన్ని పక్కన తీసుకెళ్ళాలి. ఆ ధర్మశాస్త్రంకు లోబడి ఉన్నాం కాబట్టి మనం విడిపించాలి. ఎందుకంటే కట్టేసి మనం పట్టేసిందంటే చూసారా, బంధాలు వేసి కట్టేస్తే బంధాల నుంచి విడిపించాలి. కట్లు కట్టారు, కట్టేసామనుకో, మనిషి కట్లు కట్టేస్తే ఎట్లా ఉంటాడు? విడిపించబడాలని కష్టం కదా. కట్లు ఉంటే విచిత్రంగా కనపడతాం కదా. కట్లు కట్టేసిన మనిషి జాగ్రత్త ఉంటుంది, స్వేచ్ఛగా ఉండలేం కదా. చేయి కదులుంటే కాలు కదులుందా, నోరు ఒకటి ఉంటుంది, నోరు కూడా కట్టేద్దా ఇంకేం కాదు. కట్లు అంటే ప్రతిబంధకాలు అయిపోయినాయి, అవరాధాలు, అడ్డంకులు, ఆటంకాలు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం కట్టేస్తుంది. అంటే చట్టం మనకు కట్టేస్తుంది. ఏమిటా చట్టం? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అపరాధం చేస్తున్నావు, నువ్వు న్యాయం చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. వెరీ గుడ్, బాగానే ఉంది. మరి అది విడుదల అది మాత్రం నడబాక అంటుంది ధర్మశాస్త్రం. ఎప్పుడు చెబుతుంది, చట్టం ఎప్పుడు కూడా మనకు అదే చెబుతుంది. నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు, కష్టం అని చెప్తా ఉంటే మనం ఏం చేయగలం? మరి వాటన్నిటిని విడిపించాలంటే యేసు ప్రభు వారు వచ్చారు. అందుకే మన మీద ఏదైతే ధర్మశాస్త్రం లోబడి ఉన్నామో దాన్ని విడిపించడానికి ఆ కట్లు ఒక్కొక్కటి విడిపించేశాడు. ఇకలేం మన మీద అన్నీ కూడా పూర్తిగా యేసు ప్రభు ఆయన చనిపోవడం ద్వారా వాటిని తొలగించాడు. అందుకనే పౌలు గారి గలతీ సంఘాలతో చెప్పి మార్చండి, ధర్మశాస్త్రం లోబడిన వారు విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రం లోబడ్డాడు. ఆయన విడిపించాలి అనుకున్నాడు కనుక ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు బలియాగా మనం సిద్ధపడ్డాడు. కాబట్టి నీవు నేను కోరుకున్నాను ఇవ్వడానికి సిద్ధపడిన మహోన్నతుల యేసు ప్రభు గొప్పతనం ఇక్కడ మనకు కనపడుతుంది. ఏమిటంటే మీ గొప్పతనం, యేసే గొప్పతనం అని ఏమన్నా అడిగితే, అవును నేను సాధ్యంగా ఇంతవరకు చెప్పగలుగుతా. ఏంటో తెలుసా? నాకు తెలిసింది చెప్పగలుగుతా. నాకు బొడ్డులుగా నా యేసే చనిపోయాడు. నా మీద శాపం ఉంది, ఇప్పుడు శాపం లేదు. నా మీద చాలా నేరం ఉంది, ధర్మశాస్త్రానికి లోబడి ఉండాల్సి వచ్చాను. కానీ అవన్నీ యేసే తీసేశాడు. వాటిని నా మీద నుంచి తొలగించాలి. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్, స్వేచ్ఛా జీవి. నేను అంతర్నేర్చుకున్న బిడ్డలు కలగల.
నా అంతా నేను విడుదల కలుగు చేసుకోలేకపోయాను, అది నాకు సాధ్యమయ్యే పని కాదు. కానీ యేసు ప్రభు వారి వల్ల సాధ్యమైంది. ఆయన నా కొరకు చనిపోయాడు కాబట్టి, ఆయన రక్తము ద్వారా నన్ను విమోచించాడు కాబట్టే నాకు బలం, నాకు సామర్థ్యం దేవుడే ఇచ్చాడని చెప్తున్నాను. సో నీవు నేను విడిపించబడ్డాం. దేని నుంచి విడిపించబడ్డాం? నీ మీద శాపం ఉంటే శాపాలన్నీ తొలగించబడ్డాయి. ఎవరు ఏ శాపం పెట్టలేక మన తగలదు. అలాగని ప్రభువుని సేవించకుంటే మళ్ళీ శాపాలు వస్తాయి. అందుకే ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఒకసారి రక్షించబడ్డాం ఇక చాలు అనుకుంటే కాదు, ఎప్పుడూ ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తూ ఉండాలి. చాలా మంది తెలియక ప్రభువుని దూషిస్తూ ఉంటారు. ప్రభు ఏం చేశాడు, అప్పుడు చేశాడేమో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నాకు అన్ని కష్టాలు, అన్ని నష్టాలు, అన్ని శ్రమలు, అన్ని శోధనలు. అంటే భౌతిక పరమైన ఆశలు కలిగిన మనుషులు అలా ఆలోచిస్తూ ఉంటారు. దానికంటే మించింది ఆధ్యాత్మికమైన సంగతి. ఏమిటి ఆధ్యాత్మిక సంగతి? నీ మీద నా మీద శాపం ఉంది, ఆ శాపాన్ని ప్రభు తీసేశాడు. మనం చట్టానికి లోపడ్డాం, ధర్మశాస్త్రానికి. బైబిల్ అంతా పాత్ర ధర్మశాస్త్రం చెబుతూ ఉంటాయి. ప్రవక్తల గ్రంథాలు కనపడుతున్నాము, బైబిల్ అంతా చూడము. బాబోయ్, వాటిని మనం పాటించగలమా? వాటిని మనం అనుసరించగలమా? ఆజ్ఞలు మనం అనుసరించగలమా? చాలా కష్టంగా ఉన్నాయి. పైగా ఒక్క ఆజ్ఞ తప్పిన 10 ఆజ్ఞలు ఇచ్చాడు యేసు ప్రభు వారు. చూస్తే 2 చేశాడు, ప్రార్థన డివైడ్ చేశాడు. పాతంలో 10 ఉంటే క్రొత్త నిబంధనలో 10 నెంబర్ పెద్దదని చెప్పేసి 2 అన్నాడు. ఆయన చాలా తెలివిగలడు. ఆ 10 2 ఇరికిచ్చాడు. ఆయన తక్కువడేంటి? మనం తెలియక అమ్మయ్య 10 ఎక్కువ 2 ఎక్కువ అంటే 2 కంటే 10 ఎక్కువ అనుకుంటాం. కానీ యేసుప్రభు చాలా సింపుల్గా ఆ 10ని డివైడ్ చేసి 2 భాగాలు చేశాడు అంతే. అంటే దేవుడికి సంబంధించినవి ఒకటి, మనుషులకు సంబంధించిన ఒకటి, అట్లా వెళ్ళగొట్టాడు. కాస్త వెళ్ళగొట్టి చెప్పి మనకు 2 చేయడం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ మన వల్ల అట్లా ఏ ఒక్కడ తప్పినా పోయినట్టే. అంచేత వాటి నుంచి విడిపించాలంటే మన సామర్థ్యం సరిపోదు, మళ్ళీ దేవుడు కావాలి. ఎందుకంటే ఆయన మనల్ని విడిపించేవాడు. నువ్వు ఏ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, వాటిని విడిపించగల సామర్థ్యం యేసు ప్రభు ఇక్కడికే ఉన్నట్టు దేవుడికి మహిమ కలుగును గాక. మనం విడిపించేవాడండి మన యేసయ్య. నీ మీద శాపం ఇక లేదు. నీ మీద ఉన్న ఆ కట్టుబాట్లు ఏవైతే ఉన్న చట్టం అవి లేవిక. అలాగే లోకంలో చట్టం దాన్ని మేము లెక్క చేయమనకూడదు. మనం తప్పకుండా నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా చట్టానికి లోపడతాం. చట్టాన్ని గౌరవించేవాళ్ళం, మనం చట్ట నాయకులు గౌరవించేవాళ్ళం, ప్రభుత్వాన్ని గౌరవించాలన్నమాట. సో దేవుడు వాక్యం మీద అలాగే సెలవిస్తుంది. కానీ మన మీద ఏదైతే పెత్తనం జరగకూడదో వాటి లాకెళ్ళు ఉండాల్సిన పరిస్థితి మనకు లేదు. వాటిని దేవుడు మనల్ని విడిపించాడు. ఇక 3వది అత్యంత ప్రాముఖ్యమైనది, పాపముల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను వ్రాల మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. సో యేసు ప్రభు చేసిన పనిని మరలా పేతురుగా చెప్తున్నాడు. ఆయన మన పాపములను విడుదల పొందడానికి, అంటే పాపాల నుంచి విమోచించడానికి ఆయన చనిపోయాడు. మ్రాణం మీద ఆయన త్యాగం చేశాడు, రక్తాన్ని కాల్చాడు, పవిత్ర రక్తాన్ని నీ కోసం నా కోసం చిందించాడు. ఎంత ఏంటంటే ప్రాణం పోయి అంతగా చేస్తానన్నాడు. అలాగే చేసి చూపించాడు. మాటలు చెప్పేవారు కాదు, చేతల్లో చూపించింది. మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ క్రియారూపకంగా అంటే యాక్షన్లో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ యేసు ప్రభు ఒక్కడే ప్రపంచ చరిత్రలో త్యాగానికి నిరూపణ ఆయనే. ఎందుకంటే త్యాగశీలి ఆయన. ఏమిటా త్యాగం? తన సర్వస్వాన్ని మన కోసం సమర్పించాడు, మన విడుదల కలిగించడానికి. మన మీద పాపం అనే దోషం, నేరం ఉంది. సరే, ధర్మశాస్త్రం పక్కన పెట్టండి, ధర్మశాస్త్రం శాపం పక్కన పెట్టండి, అది మించింది పాపం అనమాట. మనిషి చూపు ద్వారా పాపం చేస్తాడు, ఆలోచన ద్వారా పాపం చేస్తాడు కదా. మరి ఇప్పుడు మనుషులు కదా, చెడు ఆలోచనలు వస్తే పాపమే, చెడు పనులు చేస్తే పాపమే, ఇవన్నీ కూడా. మరి వీటి నుంచి విడుదల ఎలా? మరలా తిరిగి యేసు ప్రభువే. అందుకని ఆయన మన కోసం బలియాగమై మన పాపాలను విడిపించడానికే ఆయన చనిపోయాడు. అందుకని గలతీ పత్రిక కూడా అమరగంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ చూస్తే అక్కడ కూడా మరలా పౌలు గారు కూడా చెప్పి మాట కనపడుతుంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. సో నీ కొరకు నా కొరకు తనను తాను అప్పగించుకున్నాడు యేసు ప్రభు. ఎందుకు అప్పగించుకున్నాడు? ప్రస్తుతం దుష్టకాలం, ఇది మామూలు కాలం కాదు. ఈ దుష్టకాలం విమోచించాలి. దుష్టత్వం కనపడదు చూసిన. ఆ దుష్టత్వం ఏం చేస్తుంది? మనం తప్పు చేపిస్తుంది, అపరాధం చేయించేలా చేస్తుంది. అది చేయకుండా ఉండాలి అంటే దేవుడు మనల్ని విమోచించాలి. సో దేవుడి నుంచి మన పాపముల నిమిత్తం మనల్ని విడిపించాలి. మనలో ఉన్నంత పాపం అన్నిటికంటే ఘోరమైన జబ్బు కలిగింది. ఇరిమియా గ్రంథం చాలా స్పష్టంగా కనపడుతుంది కదా, ఘోరమైన వ్యాధి కాదు అంటాడు. ఎలాంటి ఘోరం? మామూలు విషయం కాదు.
ఈ ఘోరమైన వ్యాధి కలదన్నమాట. ఆ వ్యాధి నుంచి పాపని విడిపించగల సామర్థ్యం ఎవరికి ఉందండి? యేసు ప్రభు కొట్టాలి. అందుకే మనం విడిపించడానికి ఆయన దుష్టకాలం నుంచి విడిపించాలి. ప్రస్తుతం ఎలాంటి దుష్టకాలం? మోడర్న్ యుగం అన్నాం, ఆధునిక కాలం అన్నాం. మనం ఆధునిక కాలమే, కానీ ఆధునిక కాలంలో భ్రష్టత్వం పడుతున్న కాలం. అందుకనే భ్రష్టత్వము దుష్టత్వం అన్నాడు. ఈ దుష్టకాలంలో ఉన్నటువంటి ఈ శాపము నుంచి, పాపము నుండి విడుదల కలగాలి అంటే మన శక్తి సామర్థ్యం సరిపోదు. మన దగ్గర ఏవి కూడా లేవు. మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం డబ్బులు ఉన్నా సరిపోవు. మరి ఎలా అంటే అపరాధ కోసం పెడతామని లేదు, వాటి వల్ల కాదు విమోచన. మరి దేని వల్ల సాధ్యం? ఆయన రక్తం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసు ప్రభు వారు వెల నీ కొరకు నా కొరకు చిందించాలి. ఆయన రక్తం చిందించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన నీ కొరకు నా కొరకు బలియాగం అయ్యాడు, అలా నిర్దేశించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు మానవుడికి లోకానికి వచ్చాడు. చూడండి, రోమపత్రికలో పౌలు గారు చెప్తే 6వ అధ్యాయం 17-18 వచ్చిన చూద్దాం. మీరు పాపములకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశక్రమములకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అలా 22-23 కూడా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో చాలా క్లియర్గా పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఏలయనగా పాపం వల్ల జీతం ఉందండి. అదేంటి పెద్ద గిఫ్ట్ ఏం కాదు. అబ్బా జీతం అంట అనుకుంటాం. చదివితే భయం, అమ్మో ఏది జీతం? మరణం. అయితే ఫలం ఉంది. యేసుక్రీస్తు వల్ల ఏం కలుగుతుందో కూడా చెప్పాడు. యేసుక్రీస్తు వల్ల శాపం వద్దన్నాడా? శాపం ఆయన మన బదులు శాపం అయిపోయాడు ఆల్రెడీ. సో శాపం ఆయన తీసుకున్నాడు, ఫలం మనకిచ్చాడు. అంటే మనలో ఉన్నటువంటి సమస్త కష్టాలని, నష్టాలని, ఇరుకులు ఆయన తీసేసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న శాంతి, ఆయన దగ్గర ఉన్న సమాధానం, ఆయన దగ్గర ఉన్న ఆనందం, ఆయన దగ్గర ఆహ్లాదం ఏమి ఇచ్చాడు మనకి? మనం ఎక్స్చేంజ్ అంటాం. ఎక్స్చేంజ్ ఆఫర్ తెలుసుగా బదులు చేసుకోవాలి. మన దగ్గర మీకు ఇచ్చి మీ దగ్గర మనం చేసుకోవాలి. యేసు అదే చేశాడు. కానీ ఆయన దగ్గర ఉన్న విలువైంది ఏంటో తెలుసా? ఆయన రక్తం. మన రక్తం ఎందుకు పనిచేయదు? కానీ ఆయన కాచిన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు, మనల్ని విడిపించాడు. పాపం నుంచి విడిపించడానికి ఆయన తనకు ఈ లోకంలోకి రావడానికి ఉద్దేశం అదే. సో నీవు నేను కూడా నేర్చుకోవాల్సిన పాటండి, యేసు ప్రభువారు నన్ను విడిపించిన వారు ఇంకా మాకు సహాయం చేస్తారు. ఆల్రెడీ అయిపోయింది కదండి, ఇంక చేయడాలంటే. అందుకే ప్రస్తుత దుష్టకాలంలో కూడా నీకు సహాయం చేస్తారు. మనం ఎప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ప్రభా నన్ను విడిచిపెట్టద్దు, నాకు తోడుండి ప్రభు అంటే అనుక్షణం మనం కాచి కాపాడు. నీకు ఏం కావాలంటే అది ఖచ్చితంగా ఇచ్చేవాడు. మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం, దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. చివరికి ఒక మాట చదువుకొని మనం ముందున్న కార్యక్రమం వెళ్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 1 చదువుకుందాం. బాగా మెల్లలోని వరుస మనందరూ తెలిసిన వాక్యము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సో ఇక ఫైనల్గా మనం నేర్చుకునే పాఠం, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఇప్పుడు లేదు. ఎందువల్ల లేదని చెప్పి కథ అంతా ఇప్పుడు మనం నేర్చుకున్న పాట, నా కొరకు నీ కొరకు యేసయ్య బలియాగం అయ్యాడు కాబట్టి, మన మీద శాపాన్ని ఆయన తీసివేశాడు కాబట్టి, మన మీద నుండి ఏ ధర్మశాస్త్రం లోబడి ఉన్నామో దాని నుంచి విడిపించాడు కాబట్టి, మూడోది పాపం నుంచి విడిపించాడు కాబట్టి, 3 వెళ్ళిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాం. ఆ మాట మంచి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి మాత్రమే అక్కడ కావాలి. ఒకరు క్రీస్తు యేసునందు లేకపోతేనో అక్కడ ఉన్నాయి అదే కదా. క్రీస్తు యేసునందు ఉన్నవారికి అనే మాట అందుకే చదువుకోవాలి. అంటే క్రీస్తు యేసులో ఉండాలి. ఒకవేళ లేకపోతే మళ్ళీ రెండవ ఆపోజిట్ వచ్చేస్తాను. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష అనేది లేదు. ఒకవేళ రివర్స్, క్రీస్తు యేసునందు లేవండి, ఆటోమేటిక్ శిక్ష ఉంది కదా. జవాబు అంతే కదా. అక్కడ క్రీస్తు యేసునందు ఉన్నావా, వెరీ గుడ్, శిక్ష లేదు. క్రీస్తు యేసునందు ఉంటేనే నీకు లాభం. గుర్తుపెట్టుకో, మనకి ఏమిటా లాభం? మొదటి నుంచి కూడా చెప్తాం, ఆయన మనల్ని విడిపించాడు. మన మీద ప్రతిబంధకాలు ఏవైతే అవన్నీ కూడా తొలగించాలి. అన్నిటికంటే ఘోరం అనేది పాపం అనే జబ్బు నుంచి మనం విడుదల కలిగించాలి. విమోచించబడిన మనం, విడుదల పొందుకున్న మనం స్వేచ్ఛా జీవులమే ప్రభువును ఆరాధించాలి ఆనందంగా. అంతేగాని ఇక దిగులు పడతా, చింతపడతా, బాధపడతా ఉన్నది అక్కర్లా. మనుషులు కాబట్టి అఫ్కోర్స్ మనుషులకి చాలా బాధలు వస్తాయి. మనుషులకు కాక మానులకు వస్తాయి కష్టాలు. అంటే చెట్లకు రావుగా, మనకే వస్తాయి. మనకి ప్రాణం ఉంది కాబట్టి అట్లా లేదు కదా. మనలాగా స్పందించడం కష్టం కదా. మనం స్పందిస్తాం, వెంటనే రియాక్ట్ అవుతాం. అయితే ఎలా రియాక్ట్ అవుతాం? దేవుడు మేలు చేసాం సూపర్ అంటాం. కొంచెం కష్టం చేస్తే మళ్ళీ ఏం దేవుడు అని మళ్ళీ తిడతాం. ఇదే నాలుక, ఇదే వ్యక్తిత్వం. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అన్నాడు కూడా మనల్ని ఒక పనిష్మెంట్లాగా అనిపించినా అక్కడ కూడా ఏదో పాటలు నేర్పించడానికి నేర్చుకోవాలి తప్ప నాకేందుకు వచ్చింది, నాకేందుకు జరగాలి అనేది ఎప్పుడు కూడా అనుకోండి. వీళ్ళు దేవుడు తప్పకుండా మనకు సొల్యూషన్ చూపిస్తాడు, అంటే పరిష్కార మార్గం చూపిస్తాడు. కారణం ఏంటి? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆయన.
ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగిన వాడు నీలో ఉన్న నాలో ఉన్న తిప్పలను తీసివేయలేడా? నీలో నాలో ఉన్న బాధను తొలగించలేడా? తీయగలను. కాదు మనల్ని అడగమంటున్నాడు, ఎదురు చూడమంటున్నాడు. మనం క్రీస్తునందే ఉండాలి. క్రీస్తు చేస్తున్నది ఉంటే మనకి ఏ శిక్ష లేదు. తప్పకుండా మనకు సహాయం చేసి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం ముందుస్తాం. వాళ్ళందరూ తలలో వచ్చుకొని మూసుకుంటే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రియమైన విశ్వాసులారా, యేసు క్రీస్తు మన విమోచకుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రెడీమర్. నిన్ను నన్ను విమోచించిన వాడు యేసుక్రీస్తు అండి. మన దగ్గర ఉన్న డబ్బు కాదు, మన దగ్గర ఉన్న వెండి బంగారం కాదు, అది క్షయమైనవి, అంటే నాశనమైపోయేవి, అంతమైపోతాయి. అక్షయమైంది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు కార్చిన రక్తం. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మానవుడికి దిగి వచ్చి మన మీద ఉన్నటువంటి ధర్మశాస్త్ర శాపం నుంచి మనం విమోచించాలి. మనం ధర్మశాస్త్రం లోబడి ఉన్నాం కాబట్టి దాని నుంచి విమోచించాలి. మన పాపానికి బానిసలుగా ఉన్నాం, ఆ పాపానికి బానిసం బ్రతుకు మనం బ్రతకనక్కర్లేదని చెప్పి దాన్ని విడిపించడానికి యేసు ప్రభు మన బదులుగా ఆయన మరణించాడు. ఆయన రుద్రదానం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, నిష్కళంకమైన రక్తము ద్వారానే మనం విమోచించబడ్డాం, అంటే విడుదల చేయబడ్డాం. ఇక మనం స్వేచ్ఛా జీవనం ప్రభువులో ఆనందిస్తూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయనలో కొనసాగాలి. ఆయన చేసిన మహత్కార్యాన్ని, ఘనకార్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకోమని యేసయ్య చెప్పాడు. కానీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకంగా ప్రభువును సేవిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయనలో ముందుకు సాగిపోతున్న వాళ్ళు. ఆ విధంగా భక్తిలో ముందుకు సాగిపోదాం. మరి విశ్వాసి, నీకు జరుగుతున్న ఎలాంటి ఇబ్బంది, కష్టం, ఇరుకు, శ్రమ, శోధన ఏదైనప్పటికీ దిగులు పడద్దు, ఆవేదన చెందద్దు. దాని నుంచి విడిపించగలవాడు, విమోచించగలవాడు నా రక్షకుడు, నా విమోచకుడు అనుకోవాలి. పర్సనల్గా ఎవరికి వారి వ్యక్తిగతంగా మనం అనుకున్నప్పుడు ఆయన నా దేవుడు అనే మాట వస్తుంది. మన అంటే గుంపును కలిసిపోతాం. కానీ నా రక్షకుడు, నా ప్రభువు, నా యేసయ్య నాతో ఉన్నాడు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఆయన ఉంటే చాలు, అన్నీ కూడా ఆయన ఇస్తాడనే భావంతో భక్తులు ఎదురుచు దేవుని పని వచ్చే పాత్రగా ఉందాం. దేవుడు సమస్తాన్ని మనకు అనిపించేవాడు. ఆ దేవదేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్స్ చెబుతూ ప్రభువుని ఆనందోత్సాహంతో ముందుకు సాగిపోతాం. కరుణామయ కనిక సంపూర్ణ నీకు వందనాలు. నువ్వు మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. నా కొరకు, మా కొరకు బలియాగం అవ్వడానికి లోపలికి వచ్చావు. మా మీద ఉన్నటువంటి పాపం నుండి, శాపం నుండి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మా విధానం నుంచి విడిపించి స్వేచ్ఛాజీవులు చేసినందుకు వందనాలు. మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. మమ్మల్ని విముక్తులు చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు ప్రభావ. నేను ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఆరాధిస్తూ నీలో కొనసాగే భాగ్యం దయచేది. అలాగే నీవు చేసిన ఉపకారాలు వేళ మర్చిపోకుండా నేను ఎల్లప్పుడూ స్తుతించేవారుగా, నేను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధిస్తూ ముందుకు కొనసాగేవారుగా, నిన్ను గురించి ఎక్కువ మందికి చెప్పడానికి, ప్రకటించడానికి మాకు సామర్థ్యం దయచేది. నీకు సాక్షిగా మమ్మల్ని వాడుకుని వెళ్ళిపోతుంది. ఇదిగో నన్ను మరోమారు ఈ మాట వింటున్న వారందరూ దర్శించినాను. ప్రతి వారు ఆదరించింది, దీవించింది, వారి ఉద్యోగాలు సహాయించింది, వ్యాపారాలు విస్తరింపజేయండి, ఎక్కువ లాభాలు దయచింది, వారు కోరుకుంటూ ఆదాయం తెచ్చింది. మరి ముఖ్యంగా నీకు పనికొచ్చే పాత్రలుగా సాక్షి మమ్మల్ని అందరూ వారి పెట్టుకుంటా. అనేక క్రొత్త వారు, నూతన కుటుంబం, నూతనాలు రక్షించబడి నీ సంఘంలో చేర్చబడడానికి సహాయించింది. మా దేశాన్ని సంరక్షించిన మా తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వేసిన కాకపోతే ప్రభుత్వ నాయకులను సమర్థంతో పరిపాలించడానికి తగిన జ్ఞాన వివేకం దయచేది. కరోనా 40 వల్ల ఎలాంటి ఇబ్బందులు, ఎవరికి ఏం జరగకుండా నీ కాపుదల దయచేసి, ముఖ్యంగా పిల్లలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న దర్శించిన నీ సహాయం దొరికి ప్రార్థిస్తాను. నీ కృపలో బలపరిచిన బతులు తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభావ వేసే మరో సమస్య చూసి మీకు అప్పగిస్తాను. మీరే కృప చూపించి సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందుకోమని ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతులను యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.